అనేది ఒక వెర్షన్. చివరి కాల్ కూడా తల్లికే చేసింది రైల్వే స్టేషన్ నుంచి అనేది కూడా అంటున్నారు. సో కానీ తల్లేమో ఆమె పూజ చేసి బయలుదేరింది ఈవినింగ్. ఎందుకు ఇంకా క్యాబ్ కూడా రాలేదు కదా, నువ్వు అప్పుడే బయలుదేరుతున్నావు అంటే, క్యాబ్ లేదు, ఈరోజు నేనే కారు తీసుకెళ్తున్నాను, లేట్ అవుతుంది అని చెప్పి బయలుదేరింది అని చెప్తున్నారు. రెండో వెర్షన్ ఏంటంటే, అసలు ఈమె ఆత్మహత్య ప్లాన్ ఎప్పుడు అనేది, ప్లాను ముందు నుంచి ఉందా లేకపోతే 30th ఆమె ప్లాన్ చేసుకుందా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే 27న వాళ్ళ పాపను బయటికి తీసుకొచ్చింది, చైతన్యారెడ్డిని హాస్టల్కి వెళ్ళి బయటికి తీసుకొచ్చింది. ఎందుకంటే ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినాక 29 తీసుకెళ్లి వదిలింది. మళ్ళీ 30 పోయి తీసుకొచ్చింది. అప్పుడు అడిగారు కూడా హాస్టల్లో వార్డెన్ వాళ్ళు, కాదమ్మా నిన్ననే కదా తీసుకొచ్చాం, మళ్ళీ ఎందుకు తీసుకెళ్తున్నారు అంటే, లేదు ఇలాగ మా బంధువులు ఒకరు చనిపోయారు అని చెప్పింది. అంటే ఆమెకి ఆత్మహత్య ప్లాన్ ముందే ఉంటే వాళ్ళ కూతుర్ని 29 ఎందుకు తీసుకెళ్ళి వదులుతుంది? కూతుర్ని ముందుగానే పెట్టుకునేది కదా. అంటే ఇక్కడ 2 వెర్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఆత్మహత్య చేసుకోవాలని ముందే అనుకోని ఉండొచ్చు, కానీ పిల్లల్ని తీసుకెళ్లడం అనేది 30th నిర్ణయించుకోండొచ్చు, అంతకుముందు నిర్ణయించుకుపోయి ఉండొచ్చు, అందుకనే పాపను తీసుకెళ్లి వదిలేసింది అనేది ఒక వెర్షన్. రెండోది, అసలు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నదే 30th. అంటే 30th ఏం జరిగింది అనేది ఇప్పుడు పోలీసులు ఫోకస్ చేస్తున్నారు. అంటే చివరి ఆ రోజు ఏదైనా నిర్ణయం తీసుకొని ఉంటే ఆ నిర్ణయం తీసుకోవడానికి ఆ రోజు ఏం జరిగింది అంటే, ఇక్కడ మామూలుగా ఆత్మహత్యలు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి స్పాంటేనియస్ గా అప్పటికప్పుడు ఆవేశంలో చేసేది. రెండోది ప్రీమెడిటేటెడ్, చాలా కాలం నుంచి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటూ ఒకరోజు ఫిక్స్ చేసుకొని దాన్ని ఎలా చేసుకోవాలి ఏంటనేది ప్లాన్ చేసుకొని ఆత్మహత్య ఎలా చేసుకోవాలి అనేది కూడా కొంత స్టడీ చేసి ఏ పద్ధతిలో చేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ చేస్తారు చాలా మంది. ఆర్గనైజ్డ్ గా మెంటల్ గా ప్లాన్ చేసుకొని చేస్తారు. ఈమె దీంట్లో కూడా ఆర్గనైజేషన్ అంత క్లియర్ గా ఉంది. అంటే పిల్లల్ని పోయి ముందు కొడుకుని తీసుకురావడం, మళ్ళీ పోయి కూతుర్ని తీసుకురావడం, అక్కడ కూడా కొడుకుని తీసుకొని కూతురు దగ్గరికి వెళ్ళడం, వెనక కూడా నిన్ననే వదిలారు కదా అంటారేమో అని చెప్పి ఈ ప్లాన్ కూడా వేసుకొని వెళ్ళింది. తర్వాత కారు తీసుకెళ్లాలనుకోవడం, ఇవన్నీ ప్లాన్డ్ గా కనబడుతున్నాయి. రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రాక్ మీద పడాలనుకోవడం, ఇవన్నీ. అంటే ఇక్కడ ఈ 2 వెర్షన్లో ఏది కరెక్టు? ఆ 30th ఏదేమన్నా ఆస్తుల గొడవలు జరిగాయా తల్లికి కూతుర్లకి? ఎందుకంటే ఆ టైంలో ఎవరిని కలవలేదని చెప్తున్నారు. అందుకే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా సోదాలు చేసి ఆ డాక్యుమెంట్స్, ఆస్తులకు సంబంధించి ఏమైనా ఉన్నాయనేది కూడా తీసుకుంటున్నారు. అట్లాగే తల్లితోనే కాకుండా చుట్టుపక్కల వాళ్ళతో కూడా, ఎందుకంటే వీళ్ళు చెప్పకపోవచ్చు, ఇప్పుడు వీళ్ళు చెప్తే మళ్ళీ వీళ్ళకి కూడా ఇబ్బందులు వస్తాయని చెప్పకపోవచ్చు, ఏమీ లేదో అని చెప్పచ్చు. కాబట్టి పోలీసులు వేరే సోర్సెస్ ద్వారా దీన్ని కలెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న పక్కన వాళ్ళైతే ఈ ఫిర్జాదిగూడలో ఉండే కొత్త ఇంటి దగ్గర వాళ్ళైతే చెప్తున్నారు ఇల్లు గురించి. ఎందుకంటే కొత్త ఇల్లు కంప్లీట్ కాకనే ఎందుకు ఆమె చనిపోవాల్సి వచ్చింది? ఆమెకి ఆస్తుల పట్ల ఇంట్రెస్ట్ ఉంది, భర్త సంపాదన కూడా ఏం అకౌంట్లోకి వచ్చేస్తుంది ఎవరి మంత్ అని చెప్తున్నారు, భర్త కూడా చెప్పాడు. సో అంత ఫోకస్డ్ గా ఉన్న వ్యక్తి, ఇల్లు కంప్లీట్ చేసి అక్కడికి నేను వెళ్ళాలనుకున్న వ్యక్తి ఎందుకు చనిపోయింది అనేది ఇప్పుడు పోలీసులు అన్ని యాంగిల్స్ లో కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్.